నిజామాబాద్ జిల్లా ఆర్మూరులో ప్రోటోకాల్ రగడ రాజుకుంది. వరి కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించడానికి ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి రానున్నారు. దీంతో ఎంపీ అరవింద్, ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ఫోటోలు ఫ్లెక్సీలతో లేకపోవడంతో వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో కాంగ్రెస్, బీజేపీ నాయకుల మధ్య గొడవ జరిగింది. ఫ్లెక్సీని చింపేయడంతో గొడవ మరింత ముదిరింది. నిజామాబాద్ జిల్లా ఆర్మూరులో ప్రోటోకాల్ రగడ రాజుకుంది. వరి కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించడానికి ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి రానున్నారు. దీంతో ఎంపీ అరవింద్, ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ఫోటోలు ఫ్లెక్సీల్లో లేకపోవడంతో వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో కాంగ్రెస్, బీజేపీ నాయకుల మధ్య గొడవ జరిగింది. ఫ్లెక్సీని చింపేయడంతో గొడవ మరింత పెరిగింది. నిజామాబాద్ జిల్లా ఆర్మూరులో ప్రోటోకాల్ రగడ రాజుకుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి తాజా సమాచారం మా ప్రతినిధి కిషోర్ ఫోన్ ద్వారా అందిస్తారు. కిషోర్, చెప్పండి, అసలు ఈ గొడవ గల కారణాలేంటి? పోలీస్ అధికారులు ఏం చెప్తున్నారు? నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూరులో ఫ్లెక్సీ వివాదం చెలైందని చెప్పవచ్చు. అయితే ఈ రోజు జిల్లా వ్యాప్తంగా ఇటు మంత్రి జూపల్లి కృష్ణారావు ఈ రోజు పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలకు సంబంధించి పూర్తిగా ధాన్యం కొనుగోలు పరిశీలించేందుకు మాత్రం చాలా చోట్ల కూడా ఈ జూపల్లి కృష్ణారావు పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో బోధన్తో పాటు డిచ్పల్లి, ఆర్మూర్ పట్టణంలో 3 చోట్ల కూడా ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో పరిశీలించేందుకు వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆర్మూర్లోని పెర్కిట్ ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద ఇటు ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. అయితే అధికారికంగా పర్యటిస్తున్న ఈ ఫ్లెక్సీలో స్థానికంగా ఉండే ఎమ్మెల్యేతో పాటు ఎంపీ అరవింద్ ఫోటో కూడా పెట్టాల్సి ఉండగా అందులో కేవలం కాంగ్రెస్ నాయకులతో పాటు మంత్రి జూపల్లి కృష్ణారావు మాత్రమే ఫ్లెక్సీలో ఫోటో పెట్టడానికి స్థానికంగా వచ్చిన బీజేపీ నాయకులు దీంతో అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే ఫ్లెక్సీని తీసేయాలని కోరారు. అయితే అక్కడే ఉన్న కాంగ్రెస్ నాయకులకు, బీజేపీ నాయకులకు మధ్య కొంత వివాదం, ఘర్షణ వాతావరణం చోటు చేస్తున్నారని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో అక్కడున్న ఫ్లెక్సీని కూడా చింపివేసే ప్రయత్నం చేశారు. దీంతో అటు బీజేపీ నాయకులకు, కాంగ్రెస్ నాయకులకు మధ్య కొంత ఆందోళన, ఘర్షణ చెలరేగింది. అయితే బీజేపీ నాయకులు అక్కడ ఉన్న ఫ్లెక్సీని కూడా తొలగించేశారు. దీంతో ఒక్కసారిగా అటు ఒకరిపై ఒకరికి కాంగ్రెస్ తో పాటు బీజేపీ నాయకుల మధ్య ఒకరిపై ఒకరు దాడి చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అక్కడే ఉన్న పోలీసులు వారిని సద్దుమణిగే ప్రయత్నం చేశారు. దీంతో కొంత సద్దుమణిగిందని చెప్పవచ్చు. మొత్తానికి అధికారి పర్యటనలో మంత్రి జూపల్లి కృష్ణారావు పర్యటిస్తున్న సమయంలో ఈ వివాదం చెలరేగడం ఇటు ఆర్మూర్లో కొంత సమస్యాత్మకంగా మారిందని చెప్పవచ్చు. ఖచ్చితంగా అధికారిక పర్యటనలో అటు ఎవరైతే ఎమ్మెల్యే ఉన్నారో ఎమ్మెల్యే రాకేష్ రెడ్డితో పాటు ఎంపీ అరవింద్ వంటి వారి ఫ్లెక్సీలో ఫోటోలు పెట్టాల్సి ఉండగా ఫ్లెక్సీలు కావాలనే అవమానించేందుకే ఫోటోలు పెట్టలేదంటూ కూడా ఇటు బీజేపీ నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి మాత్రం కొంత గొడవ సద్దుమణిగిందనే చెప్పవచ్చు. Right, thanks for the updates, Kishore. జిందాబాద్